అందశ్రీ బడికి పోకపోయినా, గురువు లేకపోయినా, పశువుల కాపరిగా ఉన్నప్పటికీ కూడా తన తన మొత్తం సరస్వతి నిలయంగామైనటువంటి వ్యక్తి అందశ్రీ. ఆయన రాసినటువంటి పాటలు, ఆయన మాట్లాడిన మాటలు యావత్ పీడిత ప్రజానికాన్ని తట్టి లేపేటువంటి పాటలు, సామాజిక స్పృహ కలిగినటువంటి పాటలుగా వారు జీవితాంతం కొనసాగించారు. ఇంత చరిత్ర కలిగిన, ఇంత గొప్ప మేధా సంపన్నుడైన, ఇంత గొప్ప చైతన్య స్ఫూర్తి ప్రదాత అయినప్పటికీ కూడా జీవితాంతం పేదల కోసమే బతుకుడు కాకుండా పేదరికంలో ఉండి ఇవాళ నిస్వార్థమైన జీవితం గడిపినటువంటి వ్యక్తి అందశ్రీ గారు. మొత్తం యావత్ తెలుగు ప్రపంచమే తన కుటుంబంగా భావించి జీవించిన వ్యక్తి తప్ప తన కుటుంబం కోసం మాత్రం ఆలోచించినటువంటి వ్యక్తి కాదు. ఆయన రాసినటువంటి అనేక పాటలు, మాయమైపోతుండమ్మ మనిషి అన్నవాడు అనేటువంటి పాట మానవ జీవితం ఉన్నంత వరకు ఉండేటువంటి పాట. జయ జయ తెలంగాణ అనే పాట ఇవాళ రాష్ట్ర గీతంగా ఏదైతే ఉందో ఇవాళ తెలంగాణ సమాజం ఉన్నంత వరకు ఉండేటువంటి పాటగా మిగిలిపోయింది. అంటే కొద్దిమంది వ్యక్తులు మరణించి కూడా ప్రజల మధ్యలో సజీవంగా ఉండేటువంటి మహనీయులలో ఇవాళ అందశ్రీ గారు కూడా ప్రతి నిత్యం ఆయన పాట ప్రతి స్కూల్లో పాడుతూ ఉంటాడు. ప్రతి నిత్యం ఆయన మనిషి అన్నవాడు అనేటువంటి పాట రింగు టోన్లలో, సెల్ ఫోన్లలో మోగుతూనే ఉంటుంది ప్రతి నిత్యం. అట్లా అనేక పాటలు రాసి, అనేక ఆర్టికల్స్ రాసి, చివరికి ఆయన నదుల మీద, ప్రకృతి మీద ఆయన చేసిన రీసెర్చ్ అంతా ఇంత కాదు. అలాంటి మహనీయుని తెలుగు గడ్డ పోగొట్టుకోవడం కొంత బాధే అనిపించినప్పటికీ కూడా వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుసు. వాళ్ళ అభిమానులందరూ అలా బాధపడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధైర్యం ఇవ్వాలని చెప్పి. సహజ కవి, ఈ మట్టిలో పుట్టినటువంటి ఒక మాణిక్యం, నిజమైన మనిషి, పుట్టి మనిషి కాదు, చాలా గట్టి మనిషి. ప్రతిసారి తన మాటలో పాటలో ప్రశ్న ఏ మాత్రం అంటే బల్పం పట్టుకొని ఎక్కడ బడికి పోయి నార్మల్ చదువులు చదవనటువంటి వ్యక్తి సమాజాన్ని చదివి మామూలుగా గొర్రెలగాసి బర్రలగాసి ఉప్పర్ పని చేసుకుంటా ఈ స్థాయికి వచ్చినటువంటి వాళ్ళల్లో చాలా అరుదైనటువంటి వ్యక్తి అందశ్రీకి ఏదో ఒక కమ్యూనిజం అని కానీ రైటిస్టులు లెఫ్టిస్టులు అటువంటిది ఏం లేదు. ఆయన వాదము హ్యూమన్ యాంగిలే తనకున్నదంతా. తన జీవితం అంతా ఏదో ఒక ఫైట్లో తెలంగాణ ఉద్యమంలోనైతే తన కాంట్రిబ్యూషన్ చాలా అద్భుతమైన కాంట్రిబ్యూషన్ ఉన్నది. అందశ్రీకి నివాళి అర్పించుడంటే పాటతోనే నివాళి అర్పించాలి. జానపద జనజీవన జవలీలు జాలువార కవి గాయక వైతాళిక కలలా మంజీరాలు జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర అనునిత్యం నీ గానం అమ్మ నువ్వే మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ కాకతీయ కళా ప్రభల కాంతిరేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప చరిత చార్మినారు జై తెలంగాణ జై జై తెలంగాణ. ఈ పాట ఏ పల్లెలకు పోయినా ఎక్కడ పోయినా తెలంగాణ ఉద్యమం జరిగిన రోజులు చేతులెత్తి నినదించని చేతులు లేవు, గొంతెత్తి పాడని గొంతులు లేవు. అట్లా తన తెలంగాణ ఈవెన్ విద్యార్థుల లోకంలో కూడా విద్యార్థులను కూడా యూనివర్సిటీకి వచ్చి విద్యార్థుల మీద ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి యూనివర్సిటీ విద్యార్థుల మీద పాడిన పాటలు కావచ్చు. కేవలం అంటే ఇటువంటి పాటలతోటి తెలంగాణ జనం చాలా అట్రాక్ట్ అయ్యి తెలంగాణ వాదాన్ని నినాదాన్ని వాళ్ళ గుండెలలో తీసుకుంటందుకు, అంశాలను వాళ్ళ గుండెలలో జొప్పించేందుకు ఇటువంటి చాలామంది కళాకారుల దాంట్లలో తన కూడా ఎక్కడ నేను కూడా సెకండ్ అని కాకుండా ఫస్ట్ నెంబర్లోనే ఉన్నటువంటి వ్యక్తి అందశ్రీ. జీవితము పల్లె నీకు వందనాలమ్మా మమ్ముగన్నా పల్లె తల్లి నీకు వందనాలమ్మా నాకు పాట నేర్పి ఆట నేర్పి బతుకు తెరువు బాట నేర్పిన పల్లె నీకు వందనాలమ్మో మమ్ముగన్నా పల్లె తల్లి నీకు వందనాలమ్మా. ఆ పల్లెలలో తిరుక్కుంటా అంటే తన చిన్నప్పటి నుంచి తన జీవితాన్ని మొత్తం గొడ్లగాసిన కాడికెళ్ళి జీవితాన్ని
అలసిపోయి పండుకున్నప్పుడు ఇసుక దిబ్బల మీద నేను పండుకున్నాను, పానుపైన ఇసుక దిబ్బలని చెప్పి తన జీవితాన్ని మొత్తం ఒక పాట రూపకంగా కూడా తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అంటే ఏ పాఠశాలలకు ఎక్కడికి పోకపోయినా ఇలా యూనివర్సిటీలో డాక్టరేట్ ఇచ్చే స్థాయికి ఆయన వ్యక్తిత్వం ఎదిగింది. ఎప్పుడు పొద్దున్న లేస్తే దాదాపు ఒక 30-35 ఏళ్ళు పొద్దున్న లేస్తే ఉస్మానియా యూనివర్సిటీ గ్రౌండ్లో తిరిగేది. అందశ్రీ కేవలం తెలంగాణ మా బోటోలమే మన జనాలే కాకుండా ఉస్మానియా యూనివర్సిటీలో గాలి కావచ్చు, చెట్లు కావచ్చు, కొమ్మలు కావచ్చు, ఆ బంగ్లాలు కావచ్చు, అవి కూడా మా అందశ్రీ ఎక్కడున్నాడు, అందశ్రీ జాడెక్కడని అడిగేటువంటి స్థాయిలో ఆయనకు ఆ యూనివర్సిటీలో ఎప్పుడు చెప్తుండేది, నాన్న మీరు ఇక్కడికి వచ్చి పీజీలు చేసారు, పిహెచ్డీలు చేసారు, కానీ నాకు చదువుకునే అవకాశం దొరకలేదు, కానీ నేను ఇక్కడ దాకా నేను యూనివర్సిటీలో తిరుగుతుంటే నాకేదో సంతృప్తి పొందినట్టుగా అనిపిస్తున్నది అని చెప్పని. సో ఇది ఆ అందశ్రీ జీవితాన్ని కళాకారులతో పాటు సమాజం, యువతరం కూడా ఒక ఆదర్శంగా తీసుకోవాలి. తనకి ఏది కూడా ఎక్కడ కూడా చెడాలవాట్లు గింత కూడా లేవు. ఇలా కళాకారులు చాలామంది తాగుడుకు దీనికి బానిసలు అవుతున్నారు. తనను నిజమైన నివాళి ఏంటంటే కళాకారులు, కవులు అటువంటి వాళ్ళు కూడా వ్యసనాలకు అలవాటు పడకుండా సమాజానికి ఒక మార్గ నిర్దేశనం ఇచ్చేటటువంటి వ్యక్తిత్వాలుగా తయారు కావాలి. యువతరం కూడా కేవలం పాటలు ఇనుకుంటా కాదు, ఆచరణలో చూపించాల్సిన అవసరం ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గరుండి అంత్యక్రియలు చేసింది. సో రేవంత్ రెడ్డి గారు దగ్గరుండి పాడమోసే విధంగా అంత్యక్రియలు. సో ఏం చెప్తారు? ఈ అంశం మీద నేను ఈరోజు మాట్లాడదలుచుకోలే, కానీ నా అభిప్రాయం నేను కొంచెం ఈ రోజు కాకుండా ఇంకో రోజు బరాబర్ చెప్తా. అంటే ఆ పాడ మోసే దాని మీద దేని గురించి మోసిండు, ఎందు గురించి మోసిండు, ఎవరి దగ్గర మార్కులు కొట్టేయాలని మోసిండా లేదా అనేది కూడా నేను చాలా స్పష్టంగా నేను చెప్తా. కానీ ఇప్పుడు కాదు, ఒక 2 రోజుల తర్వాత ఈ వేదిక మీదకి వెళ్ళి నేను ఇక్కడ ఈరోజు నేను చెప్పదలుచుకోలేదు. కానీ బరాబర్ నా అభిప్రాయం వేరే ఉన్నది, దాని విషయంలో నేను మాట్లాడతాను. జనం కూడా కొట్టుకోపోతుంది. ఇట్స్ అ వెల్కమ్ జెస్చర్. అక్కడ మటుకు మాత్రం వెల్కమ్ జెస్చర్, దాన్ని స్వాగతించుడే. కానీ ఇంకా దాని అంశాల మీద, పాటలు మోసిన అంశాల మీద నాకు భిన్న అభిప్రాయాలనే నేను చెప్తా, బరాబర్ చెప్తా. గత ప్రభుత్వం పట్టించుకోలేదు ఈ కళాకారులని, అందశ్రీ లాంటి వాళ్ళు. సో ఈ ప్రభుత్వం పట్టించుకొని కొంచెం పెద్దపీట వేస్తున్న పరిస్థితి. సో ఏం చెప్తారు? చాలా మంది కళాకారులు ఇంకా బయట ఉన్నారు, అందుకనే నన్ను తోవకి ఇప్పుడే నేను బరాబర్ చెప్తా. కళాకారులు ఎంతెంత మంది ఉన్నారు, ఎంతెంత మంది ఉద్యమకారులు ఉన్నారు. ఈ గవర్నమెంట్ ఎవరెవరిని పట్టించుకున్నది, ఎవరెవరిని పట్టించుకోలేదు. అందశ్రీని కూడా 100% పట్టించుకోవాల్సిందే. కానీ ఎందుకు పట్టించుకున్నది? మరి 2 ఏళ్ళు అవుతున్నది కదా, 2 ఏళ్ళు అదే పేదరికంలో ఉండే కదా ఆ ఇంట్లో. ఇప్పుడు ఇచ్చిండ్రు. సరే, నేను మళ్ళాగే నేను ఇప్పుడు మాట్లాడగాను, బరాబర్ దీని మీద నేను మాట్లాడతా. అందశ్రీ చెప్పిన మాటలు చెప్పుకుంటూనే చెప్తా. అది కూడా ఒక్క 2-3 రోజులు ఆగండి, చెప్తా. అవసరమైతే మీ అందరిని పిలిచి కూర్చోబెట్టి చెప్తా. జనంకు కొన్ని వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అదే అందశ్రీకి నిజమైన నివాళి ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తేనే అందశ్రీకి నిజమైన నివాళి. సో నేను అందశ్రీ పాటను నడిచేటోని కాబట్టి నేను చెప్తా. ఈవెన్ పాట విషయంలో నీకు ఆంధ్రాకు సంబంధించినట్టు కీరవాణిని జయ జయ తెలంగాణ అతను మ్యూజిక్ డైరెక్షన్ చేసుడు తప్పు, మాకు ఇబ్బంది అనిపించిందని చెప్పి చాలా ఓపెన్గా చెప్పినాం. అటువంటి వాళ్ళ స్ఫూర్తే, ముచ్చల సత్యనారాయణ గారి స్ఫూర్తి కావచ్చు, గదరైన స్ఫూర్తి కావచ్చు, అందశ్రీ అన్న స్ఫూర్తితోటే చెప్తున్నా. అదే స్ఫూర్తితోని బరాబర్ చెప్తా అని చెప్తున్నా. 2 రోజుల్లో చెప్తాను. తెలంగాణకు నిజమైన ఉద్యమకారులు, నిజంగా ఉద్యమాలను తిరిగిన వాళ్ళు ఎవరిని కూడా కేసీఆర్ పెద్ద కన్సిడర్ చేయలే. ఆయనకి ఎవరెవరైతే జోక్కుంటూ తిరిగినరో వాళ్ళనే చేసిరు. అందశ్రీ క్వశ్చన్ చేస్తున్నాడు. అందశ్రీ ఎప్పుడు కూడా ఒక ప్రశ్నగా మిగిలిపోతాడు కాబట్టినే అందశ్రీ చరిత్రను బొందబెట్టాలి. అట్లా చాలా మంది చరిత్రలు బొందబెట్టారు. ఎందుకు ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళు రాసిన పుస్తకాలనే కదా ఇప్పుడు వాళ్ళు గ్రూప్ 1కు సివిల్స్కు పెట్టే పుస్తకాలు అంతా అబద్ధం, అదంతా ఫార్స్. అంత ఉద్యమ చరిత్రను మొత్తం బొందబెట్టి కేవలం కేసీఆర్ కుటుంబం చుట్టూ తిప్పినటువంటి వాళ్ళనే మెజారిటీగా చేసారు. కొంతమందిని చేస్తే చేయవచ్చు అంతేనే, కానీ మెజారిటీగా ఇప్పుడు గదరన్నసంటోని కూడా ఇంటికాడ కలిసినందుకు పోతే కూడా బయట నిలబెట్టి 3 గంటలు ఎండల నిలబెట్టినటువంటి ఘనుడు కదా ఆయనే. నెత్తి మీద అహంకారం ఎక్కి కూర్చున్నది కేసీఆర్కు. అంటే ఇటువంటి వాళ్ళు బయట కనుక వస్తే నిజమైన చరిత్ర బయటకు వస్తుంది కాబట్టి, ఆయనకు అబద్ధాల చరిత్ర ఉంటేనే తన చరిత్ర ఉంటుంది కాబట్టి నిజమైన చరిత్రను తొక్కిపెట్టే ప్రయత్నం ఆయన చేసింది. తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, కళాకారులు కావచ్చు, వీళ్ళంతా చనిపోయిన తర్వాత ఇంత గౌరవించడం బతుకున్నా ఎందుకు పట్టించుకోలేకపోతున్నాయి ప్రభుత్వాలు కావచ్చు, ప్రజాదరణ కావచ్చు, ఎటుపోతుంది? అదే ఒక 3 రోజుల తర్వాత చెప్తాను కదా. ఇప్పుడు మాట్లాడినప్పుడు ఈ గవర్నమెంట్ మీద కూడా చెప్పాల్సి ఉంటుంది. నేను బరాబర్ చెప్తా, ఈ గవర్నమెంట్ మీద చెప్తా, రేవంత్ రెడ్డి వెనుక వ్యూహం ఏంటి చెప్తా, అన్ని చెప్తా. కనుక నాకు 2-3 రోజులు ఈ వేదిక మీద, ఈ సంస్మరణ సభని అది మాట్లాడదలుచుకోలే. కానీ నడవని, ఇప్పుడు ప్రస్తుతానికి ఇది నడవని, కానీ ఒక 3 రోజుల తర్వాత నేను బరాబర్ మాట్లాడతా దీని విషయంలో. అందశ్రీకి అదే చెప్తున్నా, అందశ్రీకి నిజమైన నివాళి ఏంటంటే ఈవెన్ ఈ కవులు, కళాకారులు, ఉద్యమకారులు, తెలంగాణ గురించి త్యాగాలు చేసినటువంటి కుటుంబాలందరినీ కూడా ఇదే రకంగా గౌరవించాల్సిన ప్రభుత్వాలు రావాలి. ముఖ్యంగా చాలామంది విద్యార్థి యువకులు చాలా నష్టపోయినారు. అకాడమిక్స్తో పాటు ఆత్మహత్యలు చేస్తున్నటువంటి కుటుంబాలకు కూడా ఇవాళ ఇంకా ఆదరణ పొందనటువంటి పరిస్థితులు ఉన్న ఈ గవర్నమెంట్లో కూడా ఆ సిచ్యువేషన్ వచ్చినాడే అందశ్రీకి నిజమైన నివాళి.
యువతరానికి చెప్తున్నా తన జీవితం మీద బతుకుల మీద మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, పాటలు కావచ్చు. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, అది ఉట్టిగా ఎక్కడ చూసినా ఇలా అంతటా అదే వినబడుతున్నది. కానీ అది ఇని ఈ షోలో వదిలేసుడు కాదు, అది ఇని మన లోపల పెట్టుకొని నిజమైన మనిషి లెక్క ఎట్లా రూపాంతరం చెందాలని దాని విషయంలో ఇలా యువకులు మందు దాగుడు బంద్ చేసి, గుట్కాలు గంజాయిలు ఇవన్నీ పక్కకు పెట్టి అబద్ధాలాడు బంద్ చేసి ఇటువంటి వాటిల్లో ఒక ప్రాపర్ లైన్లో కనుక తీసుకుపోగలిగేది ఉంటే అది నిజమైన నివాళిగా. అందశ్రీ అన్నకు అరుణోదయ నుంచి జోహార్లు తెలుపుతున్నాం. అందశ్రీ అన్న ఒక ప్రజాకవి అనేటువంటి వాళ్ళు ఎవరైనా తనను తాను నిర్మించుకుంటూ సమాజాన్ని ఒక పునరంకితమవుతూ సమాజాన్ని నిర్మించడంలో భాగం కావడమే ప్రజాకవి. అంతేకాకుండా కష్టజీవికి అటు ఇటుగా ఉన్నటువంటి వాళ్ళు కవులే. అట్లాంటి కవి తను ప్రకృతి మీద రాసిండు, నీరు మీద రాసిండు, తెలంగాణ నేల మీద రాసిండు, తెలంగాణ కష్టాన్ని రాసిండు, నదుల మీద కూడా రాసిండు. తను ప్రపంచమంతా చుట్టి వచ్చిండు. ప్రపంచమంతా చుట్టి వచ్చి ప్రపంచంలో ఏమేం చూసినామో, ఏమేం జరుగుతున్నాయి, పరిణామాలు ఏంటి అనేటువంటి దానిపైన కూడా అతి కొద్ది మందిలో చర్చించిన దాంట్లో నేను అమర్ కూడా ఉన్నాం. మమ్మల్ని కూడా కలిసి చాలా విషయాలు పంచుకున్నాడు తను. ఎందుకంటే ఎప్పుడు అంటుండేవారు, అక్కది నాది మా ఇద్దరిది కలిపి ఒకటే మాయముంత అని. అంటే మాది లద్దునూరు, మా అమ్మమ్మల్లూరు. లద్దునూరుకు అతి దగ్గరలో ఉన్నటువంటి గ్రామం రేపర్తి గ్రామం. ఆయనది కూడా అమ్మగారు ఊరు అది. అందుకనే అనేవాడు. అట్లా మా ఇద్దరిది ఒకే మాయముంత అవ్వడం, కలిసినప్పుడల్లా ఆప్యాయంగా, అభిమానంగా, తోబుట్టుగా భావించి మాట్లాడేటువంటి విధానం, అమర్ని ప్రేమగా బావా అని పిలుచుకోవాలి అని అనుకున్నా ఒక నాయకుడు గనక, విప్లవకారుడు గనక తనను బావా అని అనలేను, సారని మాత్రమే అంటాను అని చెప్పేసి మాట్లాడడం, నిప్పుల వాగుకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుకోవడానికి అది ఆ పాటల సంకలనం. నిప్పుల వాగు అంటే ఆ పాటల సంకలనంలో కామ్రేడ్ అమర్ యొక్క అంటే మిత్ర సాహిత్యం కూడా 5-6 పాటలు ఉన్నాయి. ఆ పాటల గురించి చర్చించడానికి, డిటిపి అయిన తర్వాత చూపించిన తర్వాత ఏమేమి ఎట్లెట్లా ఆర్డర్లో పెట్టాలనే దానికి కూడా మాట్లాడడానికి 2-3 సార్లు మా ఆఫీస్కి కూడా రావడం జరిగింది. అట్లా నిప్పుల వాగును మా ఇద్దరికీ కలిపి అందిస్తానని చెప్పి అందరంత దూరంగా వెళ్ళిపోయిండు. కానీ తన సాహిత్యంతో, తన తెలంగాణకు ఎట్లుండాలి అనేటువంటి ఒక దూరదృష్టితో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు, తెలంగాణ గీతం ఉన్నంత వరకు, తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగేంత వరకు అందశ్రీ అన్న మన మధ్యనే ఉంటాడు, మనలో ఉంటాడు, ప్రజల నాలుకల మీద ఉంటాడు. అంతవరకే పరిమిత కాకుండా పాఠ్యపుస్తకాల్లోకి కూడా చేరిండు. అందశ్రీ అన్నకు మరొక్కసారి అరుణోదయ నుంచి నివాళులు తెలియజేస్తూ ఉన్నాం. బహుశా నాకు తెలిసి చరిత్రలో ఎక్కడ కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఇట్లాంటి కవులని పాడమోసినటువంటి దాఖలాలు నేను చూడలేదు, నాకు తెలిసినంత వరకు. కాబట్టి ఆ గౌరవం కూడా అన్నకు దక్కింది. అట్లా ప్రజల మధ్యన, ప్రజల సమస్యలు ఉన్నంతకాలం ప్రజల మధ్యనే ఉంటాడని చెప్పి మరొకసారి తెలియజేస్తూ జోహార్ అందశ్రీ అన్నకు. జోహార్ జోహార్. మహాకవి అందశ్రీ గారి మరణం కేవలం మన తెలుగు జాతికి కాదు, యావత్ ప్రపంచ పీడిత ప్రజానికానికి తీరని లోటు. ఆ మహానుభావుడు నా చిత్రాల్లో ముఖ్యంగా 4 సినిమాలు అమోఘమైన పాటలు రాశాడు. రాయడమే కాదు, నా చిత్ర విజయానికి ఎంతో దోహదం చేశాడు ఆయన. ఆయనకు హృదయపూర్వకంగా నేను శిరస్సుని దండం పెడుతున్నా. మొదటిది ఊరు మనదిరా. ఆ ఊరు మనదిరా సినిమాలో చూడ చక్కాని తల్లి, చుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మల్లి, నా తల్లి పాలా వెళ్ళి, మళ్ళీ జనమంటూ ఉంటే సూరమ్మో తల్లి నీ కడుపున పుడుతా మాయమ్మ. ఏం పాడాడు! కులవృత్తుల గొప్పతనం, శ్రమ సౌందర్యం, శ్రమకి గొప్పతనం, అన్నిటిని మించి ద సెంటిమెంట్, ద అటాచ్మెంట్, ద బాండేజ్ బిట్వీన్ ద ల్యాండ్ అండ్ ద పీపుల్. సచ్ ఎ గ్రేట్ సాంగ్ రాశాడు మహానుభావుడు. అలాగే నా ఎర్ర సముద్రం సినిమాలో
మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు ఏడో ఉంటాడో గాని కంటికి కనరాడు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. ఏమి రాశాడు? మనిషి గురించి ఎంత గొప్ప రాశాడు. మానవీకోణం గురించి ఎంత గొప్ప చెప్పాడు. ఓ మనుషులారా, ఓ మానవులారా, మీలో మానవీకోణం పోగొట్టుకోకండి, మనిషిగా బ్రతకండి అని చెప్పి మామైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అంటూ ఆయన మనుషుల మధ్య మామైపోయాడు. ఆయన ఆ పాట గొప్పతనాన్ని గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు పాఠ్యాంశంలో చేర్చింది. అలాగే నేను తీసిన వేగుచుకోలు సినిమాలో కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిచి మొక్కితే అమ్మరా అదికే ఇది పాదురా కాదంటే ఏదీ లేదురా. ఎంత గొప్ప పాట, ఎంత గొప్ప పాట, ఎంత ఫిలాసఫీ, ఎంత ఆధ్యాత్మిక చింతన. మతం పేరు చెప్పి కొట్టుకోవద్దు, మనుషులుగా బతుకుతాం. పంచభూతాలు ప్రకృతమే మతం, మనకి ప్రకృతి మన దైవం, ఆ ప్రకృతి అమ్మ రూపం మనం కాపాడుతుంది అనే గొప్ప విషయాన్ని చెప్పాడు ఆ మహానుడు ఆ పాట. అలాగే తెలంగాణ మరి ఉద్యమం బీభత్సంగా సాగుతున్న దశలో 6 ఏళ్ల బాలు నుండి 90 ఏళ్ళ ముదుసుల వరకు జై తెలంగాణ అంటున్న దశలో ఎటువంటి రోల్ ప్లే చేశాడు, ఎటువంటి పాటలు రాశాడు ఆయన. అప్పుడు నేను తెలంగాణ ఉద్యమం సపోర్ట్ చేస్తూ పోరు తెలంగాణ తీసా, అంతకుముందు వేరు తెలంగాణ తీసా. ఆ పోరు తెలంగాణలో ఏమి పాట రాశాడు? చూడు తెలంగాణ చుక్క నీరు లేని దానా మా గోడు తెలంగాణ గాయాలు పాలైన వేణన్నాడు. ఏం రాశాడండి? ఎలా తెలంగాణ ఉద్యమం ఎంత బ్రహ్మాండంగా సపోర్ట్ చేశాడండి ఆయన. అలాగే జైబోలో జైబోలో అంటూ ఏమి జైబోలో తెలంగాణ అంటూ జైబోలో తెలంగాణ అండి అంటూ ఏం పాట రాశాడు. అది ఎన్ శంకర్ గారి జైబోలో తెలంగాణ ఏకంగా అదే మొక్కలు ఆయన సినిమా ఇచ్చాడు బ్రహ్మాండంగా. ఇవన్నీ ఒక ఎత్తైతే జై జై హే తెలంగాణ జననీ జైకేతనం అంటూ ఆయన రాసిన పాట నవ్వుతున్న భవిష్యత్తు. తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఉనికిని, తెలంగాణ మొనగన్ని, తెలంగాణ గొప్పతనాన్ని అన్ని రకాలుగా కూడా చాటికి చిత్రం పాట జై జై హే తెలంగాణ. అలాంటి పాట యొక్క గొప్పతనాన్ని గుర్తించి గౌరవించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ పాటకి రాష్ట్ర ప్రభుత్వ గేయంగా ప్రకటించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ఆ పాట రాసినందుకు అందశ్రీ జన్మ ధన్యం చేసుకున్నాడు. జోహార్ అందశ్రీ, జోహార్ అందశ్రీ. గాడ్ బ్లెస్ హిస్ సోల్, గాడ్ బ్లెస్ us. జాతి గీత రచయిత, తెలంగాణ మట్టి మనిషి, ఈ నేల ఉన్నంత వరకు ఉండేటువంటి మహోన్నత కవి, విశ్వకవి. ఆ రోజు అందశ్రీ గారి అంతిమ యాత్రలో విమలక గారు పాడారు, నిన్ను విశ్వకవి అంటుంది తెలంగాణ సమాజం. నిజంగానే, ఎందుకంటే విశ్వంలో ఉన్నటువంటి మానవుడి యొక్క నడవడిక మీద, మానవుడి యొక్క విలువల మీద, మానవ సమాజం మీద అయిపోతున్న పతనం మీద, అంటే ఈరోజు మనిషి అనేవాడు భూమి మీద ఉండాలంటే మానవ విలువలతోనే బ్రతకాలి, ఆ విలువలే మనందరినీ బ్రతికిస్తాయి. కాబట్టి మరి ఈరోజు పతనం అయిపోతున్నాడమ్మా, మనిషి అన్నవాడు మాయమైపోతుందని చెప్పినటువంటి మహాకవి, విశ్వకవి అందశ్రీ గారికి నా తరపున, మీ అందరి తరపున కూడా ఘనంగా నివాళులర్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తప్పకుండా అందశ్రీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరైన గౌరవం ఇచ్చింది, ఇంకా మరింతగా ఇవ్వాలని కూడా మీ యొక్క మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు వారి పాడె మోసి ఒక కవి చనిపోతే రాజ్యం మోకరిల్లుతుంది, ఒక కవి చనిపోయాక ఈ సమాజంలో తను చేసినటువంటి రగిలిసినటువంటి విప్లవ అగ్ని కణాలటువంటి అక్షర కణాలని ఈ సమాజం గుర్తుంచుకుంటుందని చెప్పేసి ఒక ముఖ్యమంత్రికి కానీ, ప్రధానమంత్రికి కానీ, రాజులకు కూడా రానటువంటి ఒక గొప్ప అవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఇక ముందట కూడా ఇదే విధంగా కవుల్ని సత్కరించుకోవాలి. ముఖ్యంగా యువత కూడా అందశ్రీ గారిని ఆదర్శంగా తీసుకొని వారి ఆలోచన విధానం, ఆయన ఎవరి దగ్గర కూడా బానిసగా లేడు, ఎవరికి కూడా ఆయన గులాంగిరి చేయలేదు. తెలంగాణ అంటేనే ఎదిరించే నేల, తెలంగాణ అంటేనే పోరాటాల నేల, తెలంగాణ అంటేనే ఎవడికి తలవంచని గడ్డ అని చెప్పేసి ముక్కుసూటిగా మాట్లాడినటువంటి మహాకవికి తెలంగాణ యావత్ 4.5 కోట్ల మంది ప్రజలు ఘనంగా నివాళులర్పిస్తూ వారి జయంతిని, వారి వర్ధంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, వారి పేరు మీద ఒక యూనివర్సిటీకి పేరు పెట్టాలి, తెలంగాణలో ఉన్నటువంటి ఒక విశ్వవిద్యాలయానికి అందశ్రీ గారి పేరు పెట్టాలి. అదే అందశ్రీ గారి పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో ఒక కవికి ప్రతి సంవత్సరం కూడా మంచి అవార్డునిచ్చి ఆ కవి ఆర్థిక కష్ట నష్టాలను కూడా తీర్చాలని కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు తెలంగాణలో కనీసం మనం చెప్తే వినే ప్రభుత్వం ఉంది కాబట్టి
ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రికి మనసున్నది. ఈ ముఖ్యమంత్రి ప్రజల ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి దేశంలోనే ఒక గొప్ప ముఖ్యమంత్రిగా భవిష్యత్తులో ఈ ముఖ్యమంత్రిని ప్రజలు ప్రధానమంత్రి కూడా చూడాలనుకున్నారు. కాబట్టి ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కవులని గౌరవించుకునే విధానం అనేది, ఈ వరవడిక అనేది ఇదే విధంగా కొనసాగించాలి. ఉద్యమకారులను, యువతను కూడా ఇదే విధంగా మీరు ఆదుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మహాకవి అందశ్రీ గారికి నేను జోహార్లు నివాళులర్పిస్తూ, జోహార్ ప్రజాకవి అందశ్రీ గారు. అందశ్రీ గారి ఆలోచన విధానం ఒకటే, మానవత్వాన్ని కాపాడాలి, మానవత్వాన్ని పరిరక్షించాలి. మనుషులు అనే వాళ్ళు భూమి మీద ఉన్నప్పుడు మానవులందరూ కూడా మనుగడ కోసం మనం ప్రయత్నం చేయాలి. ఆయన ప్రపంచంలో నదులన్నీ సందర్శించాడు, అన్ని సముద్రాలను కూడా సందర్శించాడు, వాటన్నిటి కూడా సంరక్షించుకోవాలని చెప్పాడు. అదే నినాదంతో మన ప్రపంచ పర్యావరణ సంస్థ కూడా పనిచేస్తూ ఉంది. ఆయన దగ్గరుండి చూశాను. ఆయన చాలా సందర్భాలలో నేను మాట్లాడే విధానం నచ్చి, బిడ్డ నువ్వు బాగా మాట్లాడుతున్నావు, నీకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పాడు. కాబట్టి మాలాంటి గొంతున్న వాళ్ళు, ప్రశ్నించే వాళ్ళు అటువంటి కవుల ఆశీస్సులు తీసుకోవడం అంటే, ఆ కవి ఎక్కడున్నా కూడా భూమి ఉన్నంత వరకు, ఈ భూమి మీద తెలంగాణ అనే పదం ఉన్నంత వరకు కూడా అందశ్రీ గారు ఉంటారు. అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయినా కూడా, ఈ భూమి మీద మనిషి అంతం అయిపోయినా కూడా అందశ్రీ అనే అక్షరం ఈ భూగోళం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ మహానుభావుడికి సమస్త తెలంగాణ ప్రజానికం తరపున, సమస్త మానవాళి తరపున కూడా నేను 2 చేతులు జోడించి వారికి నివాళులు అర్పిస్తున్నాను. పొద్దున్నే వారి సమాధిని కూడా సందర్శించాను. మన అన్ని యూట్యూబ్ ఛానల్లో కూడా ఆయన సమాధిని కూడా సందర్శించడానికి తెలంగాణ ప్రజలందరూ కూడా అడ్రస్ కూడా పెట్టమని కూడా మీకు విజ్ఞప్తి చేసి తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ జనసమితి తరఫున నివాళులు అర్పిస్తున్నా. ఆయన అందశ్రీ పోవటం అనేది ఒక పూడ్చలేనటువంటి లోటు. అది చాలా అనితర సాధ్యం. అది ముఖ్యంగా గద్దర్ పోయిన తర్వాత మనకు అందశ్రీ ఉన్నాళ్లే అనే ఒక భరోసా అందరిలో ఉండేది. అది కూడా ఇవాళ పోయిందంటే నిజంగా సమాజం చాలా ఇవాళ నష్టాల్లో, కష్టాల్లో ఉంది. ఇది తెలంగాణ సమాజం. ఈ క్లిష్ట సమయాల్లో ఆయన కూడా మాయమైపోయిందనే బాధ ఇవాళ తెలంగాణలో వ్యక్తమవుతున్నారు. ఆయన నిజంగా కూడా చదువుకోలేదు, కానీ నలుగురు మాట్లాడే మాటలు విని తనకు తోచిన విధంగా పద్యాలు, పాటలు అల్లుకొని పాడిండు. కానీ పాట అనేది తన కోసమే కాదు, తన తృప్తి కోసం కాదు, సమాజంకు ఒక తోవ చూపడానికి ఉపయోగపడాలనే ఆలోచనతో ఆయన సమాజం మార్గనిర్దేశన చేసే ఆలోచనతో పాటలు రాసిండు. అట్లా తెలంగాణ ఉద్యమంలో భాగమైండు. తెలంగాణ కోసము పాటలు రాసిండు. తెలంగాణ ప్రజలను స్ఫూర్తిని ఇచ్చే విధంగా పాటలు రాసిండు. ఆయన రాసిన జయ జయ హే పాట విన్న తర్వాత అందరికీ కూడా ఇది మన జాతీయ గీతం అని అనిపించింది. వెంటనే ప్రకటించుకున్నారు. ఏ మీటింగు జరిగినా, స్కూల్లో ప్రతిరోజు ప్రార్థనా సమయంలో, అదేవిధంగా కోర్టుల్లో కూడా, ఖమ్మంలో ముఖ్యంగా ఇది జాతీయ గీతాన్ని మనం ఆలపించాలి అని నిర్ణయించుకొని ప్రతి దగ్గర పాడుకోవటం మొదలుపెట్టారు. అట్లాంటి స్ఫూర్తినిచ్చిండు ఆయన. ఉస్మానియా యూనివర్సిటీ పైన విపరీతమైన దాడులు, పోలీసులు దాడులు చేస్తున్నటువంటి సమయంలో ఆ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు వెన్నుతట్టి ప్రోత్సహించడానికి, ఉత్తేజపరచడానికి ఆయన అప్పుడు జైబోలో తెలంగాణ పాట రాశాడు. అది మామూలుగా స్ఫూర్తినివ్వలేదు. ఉస్మానియా విద్యార్థి ఉద్యమ స్వరూపాన్ని, స్వభావాన్ని మొత్తంగా అది ఎత్తి చూపినటువంటి పాట. అట్లాంటి అద్భుతమైన పాటలు రాశాడు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆయన ఎప్పుడు కూడా పూర్తిగా అధికారానికి లొంగి ఉండలే. ఆయన కోరుకున్నది తెలంగాణకు ఏది మంచో అదే మనకు మంచి అని నిర్ణయించుకొని తెలంగాణ కోసం ఆయన మళ్ళీ మాట్లాడుతూ వచ్చిండు, రాస్తూ వచ్చిండు. ప్రత్యేకించి తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన స్థూలంగా మానవతా విలువల మీదనే ఆయన రాసిన పాటలు. మాయమైపోతున్నాడనే పాట కానీ, కొమ్మజెక్కితే బొమ్మరా అనే పాట కానీ, ఇవన్నీ కూడా మనిషిని మానవతా విలువల్ని ఎత్తుచూపేటువంటి పాటలు. అట్లాంటి గొప్ప పాటలు రాసిండు. అదేవిధంగా నదులన్నింటినీ సందర్శించిండు. నదుల మీదనే ఒక పాట రాయాలనేది ఆయన సంకల్పం. అట్లాంటి ఒక గొప్ప రచనలు చేయటం కాదు, అన్నిటికంటే మించి ఆయన ఒక మానవతామూర్తి. ఎప్పుడూ మనుషుల మధ్య తారతమ్యాలను అంగీకరించలేదు, అంతరాలను గుర్తించలేదు. మనిషిని మనిషిగా గౌరవించాలని చెప్పి భావించిండు, కులమతాలకు అతీతంగా. అట్లాంటి ఆలోచనలను మన ముందు ఉంచటానికే ఆయన తన కవిత్వాన్ని వాడుకున్నాడు. అట్లాంటి అద్భుతమైన మనిషి తెలంగాణకు వాస్తవానికి గద్దర్ పోయిన తర్వాత ఒక మార్గనిర్దేశన చేయగలిగేటువంటి వ్యక్తి మరొకడు వచ్చాడులే అనుకుంటున్న సమయంలో ఆయన కూడా మాయమైపోవటం చాలా పెద్ద బాధాకరం.
పెద్ద నష్టం ఇది, తెలంగాణకు పూడ్చలేనటువంటి నష్టం. ఈ నష్టాన్ని పూడ్చడం అనితర సాధ్యం. కానీ ఆయన ఏ మానవతా విలువలను ప్రబోధించాడో, మనం మనుషులుగా బతుకుదాం, సాటి మనిషిని మనిషిగా గౌరవిద్దాం, ప్రతి మనిషికి ఒకే విలువనిచ్చి గుర్తించుదామని ఆయన చెప్పిన ప్రవచనాన్ని మనం సీరియస్గా తీసుకొని ఆచరిద్దామని ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ, తెలంగాణ పాటను గత ప్రభుత్వం ఎందుకు రాష్ట్రీయంగా ఎందుకు చేయలేదు అని ఊక ఇవాళ మనం మాట్లాడి వృధా. అది సమాజం గుర్తించిన తర్వాత ప్రభుత్వం ఆమోదించవలసింది. ఆమోదించకపోవటం అది ప్రభుత్వానికి నష్టం. అది సమాజానికి వచ్చిన నష్టం ఏం లేదు. సమాజం దాన్ని స్వీకరించింది, పాడుకున్నది. ఇవాళ మరి ప్రభుత్వం సమాజం దానికి ఇచ్చిన హోదాను ఇవాళ ప్రభుత్వం ఆమోదించింది. గుర్తించకపోవటం వల్ల జరిగిన నష్టం అందశ్రీది కాదు, అది ఆ ప్రభుత్వానిదే ఆ నష్టం. అది ఆ నష్టాన్ని వాళ్ళు భరిస్తున్నారు. ఇవాళ మనం చెప్తున్నది ఏంటంటే, ఆయన ఏ విలువలను ప్రకటించిండో వాటిని మనం గౌరవించి ఆచరిద్దామని ఇవాళ తెలంగాణ సమాజానికి ఒక పిలుపునిస్తూ జోహార్ అందశ్రీ. అందే ఎల్లయ్య అసలు పేరు ఆయనది, అందశ్రీ అని మనమే పేరు పెట్టిన దానికి. ఆయన పేరు అట్లా. ఆయన మట్టి బిడ్డ, రేబర్తి మట్టి బిడ్డ. ఆయన మొట్టమొదటి ఇంటర్వ్యూ చేసింది ఒక తాపీ మేస్త్రి, అనాథగా పెరిగిండు, గొర్రెల కాపరిగా బతికిండు. ఆయనకు అన్ని వర్గాల వాళ్ళు సాయం చేశారు ఆ ఊర్లే. కాబట్టి నాకు ఏది కులం లేదన్నాడు. అందరూ సహకరించారు నాకు బతకడానికి, అందరూ అన్నం పెట్టి నీడ ఇచ్చారు. కాబట్టి కులాన్ని నమ్మను నేను అని చెప్పిండు ఆయన. నేను విశ్వమానవుని అని చెప్పేటోడు. అయితే ఆయన కవిత్వం చూసి ఆ పక్కనే ఊరు కృష్ణాజిపేట గూడమని ఉంటుంది, ఆయన సాదం రాజన్న, అప్పుడే వర్తమానం పత్రిక పెట్టినాము. ఆ పత్రికలో ఆయన ఇంటర్వ్యూ చేసింది చూసి చాలా ఆశ్చర్యపోయిండు. తాపి మేస్త్రింది ఇంత అద్భుతంగా రాయడం ఏంది. ఆయన పేరే మా శేఖర్ అని ఈనాడు మా చీఫ్ ఉండే, ఆయన ఎడిటర్గా ఉండే. ఆ తర్వాత మాతోటి వర్తమాన పత్రికలో ఉండే ఆయన తాపి ధర్మారావు అన్నాడు. తాపి మేస్త్రి కాదు, నువ్వు తాపి ధర్మారావు అన్నాడు. అద్భుతంగా రాసేవాడు. ఆ తర్వాత ఆ శేఖర్ గారి భార్య, ఆమె ఝాన్సీ గారు, డాక్టర్ ఝాన్సీ మెంటల్ హాస్పిటల్ సూపరింటెండెంట్. ఆమె అప్పటికే ఆడవాళ్ళ మీద, ముఖ్యంగా జోగిన్లు దేవదాసుల మీద పరిశోధన చేసింది. డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, మేము సినిమా తీయాలనుకుంటున్నాం జోగిన్ల మీద అంటే గంగా అనే సినిమా తీసిండ్రు. పాపం ఆ సినిమా అక్కడక్కడ ఆడింది కానీ ఎక్కువ ఆడలేదు. 80 లక్షలు ఖర్చు అయినాయి, ప్రాపర్టీ అమ్ముకున్నారు, పైసలు రాలేదు. ఎప్పుడు అందశ్రీ బాధపడేవాడు, అన్న 80 లక్షలు పెట్టిందన్న, నేను కూడా పాటలు రాసిన. ఆయన జర్నలిస్టు కదన్నా, జర్నలిస్టు ప్రాపర్టీస్ అమ్ముకున్నాడు, అమ్ముకొని పైసలు పెట్టి పైసలు రాకపోయాయి. కానీ ఆమె మాత్రం మేము బాధపడలేదు. డాక్టర్ ఝాన్సీ మాత్రం మేము అనుకున్నది నెరవేర్చిందండి, ఎప్పటికి ఉంటుంది. ఇప్పుడు నిజమే, నేను ఎప్పుడు బాధపడుతుంటే చెప్పాను, ఎవరు చూస్తలేరు ఆ సినిమా. అప్పుడు చూడలేదు, ఇప్పుడు చూడలేదు. గంగా అనే సినిమా వచ్చిందని జోగిని వ్యవస్థను ఉతికి పారేస్తూ సినిమా తీశారని. అది ఎవరికి తెలియకపోయాయంటే మేమేం చెప్పినామంటే దాన్ని ఓటీటీలో పెడదామని చెప్పినాం. ఇప్పుడు మనం ఆ పని చేయాలి, గంగా సినిమాను ఓటీటీలో పెట్టాలి. వాళ్ళ అన్న బిడ్డలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుకొని అట్లా పెడితే అందశ్రీ ఆత్మశాంతి కలుగుతుంది. ఒకటి. రెండవది, తెలంగాణ ఉద్యమంలో గద్దర్ నాయకత్వంలో తొలి దశ ఉద్యమం ఏమో 16లో జరిగింది. మలిదశ ఉద్యమంలో కవులు కళాకారులే ముందున్నారు. గూడంజన్న కావచ్చు, గద్దర్ అందరికంటే ముందున్నాడు. గద్దరు, గూడంజన్న, జయరాజు, అందశ్రీ, ఇట్లా అందరిని తీసుకొచ్చి గోరటెంకన్న, వీళ్ళందరినీ ముందు పెట్టినాం. ఏపూరు సోమన్ ఉండేవాడు, మిఠపల్లి సురేందరు, మారోజు వీరన్న. మారోజు వీరన్న పాటలు కూడా పాడేది. ఆయన భార్య చైతన్య. వీళ్ళంతా, చైతన్య అద్భుతమైన సింగర్ ఆమె, విమలక్క శిష్యురాలు ఆమె, విమలక్క. వీళ్ళందరూ కలిసి మేము తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు కవులనే ముందు పెట్టినాం. ఎందుకంటే జనాన్ని ఉద్రేకపరచాలి, చైతన్యపరచాలంటే పాటలే ఉండాలి. ప్రజల సంస్కృతి ద్వారా మాత్రమే మనం రాజకీయ ఆధిపత్యాన్ని కొట్టగలుగుతాం. ప్రజల సంస్కృతిని ఆయుధంగా మలుచుకోవాలని పాలో ఫ్రేరి అన్నాడు. అందుకని మేము అప్పుడు శౌర్యయాత్రలు పెట్టినాం. ఎక్కడ తెలంగాణ స్తూపాలు ఉంటే అక్కడ పోవాలి, పోయి స్తూపాల దగ్గర ప్రతిజ్ఞ చేయాలి, స్తూపాలకు దండం పెట్టాలి. తెలంగాణ స్ఫూర్తి ఇది, తెలంగాణ శౌర్యం ఇది. ఆ శౌర్యాన్ని తిరిగి రగిలించాలని చెప్పి ఊరూరు తిరిగినాం. అది గద్దర్ మీద 6 తూటాలు కాల్చింది. అందుకే ఆ తర్వాత మళ్ళా మూలకు పడ్డదాన్ని 2-3 నెలల తర్వాత మళ్ళీ మొదలు పెట్టేసింది దాన్ని. అప్పటికి కేసీఆర్ లేడు. గద్దర్ మీద 6 తూటాలు కాల్చినప్పుడు కేసీఆర్ ఎక్కడ లేడు, ఆయన అప్పుడు చంద్రబాబుతోటే ఉన్నాడు. కానీ కళాకారుల వల్లనే ఈరోజు తెలంగాణ వచ్చిందని చెప్పాలి మనం. కళాకారులు లేకపోతే వచ్చేది కాదు. వాళ్ళందరూ మట్టి బిడ్డలు, ఎక్కువ మంది దళితులు, బీసీలు దాంట్లో ఉన్నది.
వాళ్ళే ఊళ్ళో తిరిగి చిందోళ్ళు యక్షగానం వాళ్ళు ఆఖరికి చుక్క సత్తయ్య లాంటి ఒగ్గు కళాకారుడు కూడా వచ్చి గద్దరంటే నిల్చొని గద్దరు గురువు ఆయన కూడా వచ్చి గొంగడి వేసుకొని వచ్చి గొంగడి ఆయన చూసి నేర్చుకుంటున్నా సుద్దాల అశోక్ తేజ సుద్దాల హనుమంతు వీళ్ళందరూ చుక్క సత్తయ్యని చూసి నేర్చుకున్నారు. హనుమంతు కూడా అంతే, హనుమంతు కూడా గొంగడి వేసుకొని తిరిగేవాడు. ఇట్లా ప్రజల సంస్కృతి, గొర్రెలు కాసే వాళ్ళ సంస్కృతి, గొంగడి వేసుకునే వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సంస్కృతిని ముందుకు తీసుకొచ్చి పెట్టారు. ప్రజల భాషనే ఇప్పుడు మనం ఎక్కడ అన్నాం అనుకోండి, ఏడ కనిపిస్తలేడు మనిషి అన్నవాడు అని చెప్పడానికి యాడ అనొద్దు, ఎవరో ఎక్కడ అన్నారన్నారు. ఎక్కడ అనొద్దు, మనము మా ఊర్లో ఎట్లా అంటారు యాడని అంటారు, ఏడని కూడా అనం, యాడని అంటాము. అదే అండి జనం భాషనే తీసుకొచ్చి పెట్టారు, జనం సంస్కృతిని తీసుకొచ్చి పెట్టారు. ఆంధ్ర వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, ఈర్ష్యపడుతురు కూడా. ఇంత సంపన్నమైన సంస్కృతి ఉంది, ఇంత సంపన్నమైన సాహితీ సంస్కృతి ఇక్కడ ఉన్నది, మా ఆంధ్ర లేదు చచ్చిపోయింది అని చెప్పేవాళ్ళు. అక్కడ ఉండేది కానీ ఇంగ్లీష్ చదువులు వచ్చి కాలం వచ్చి కొట్టుకుపోయింది. తెలంగాణలో మాత్రం నిజాం వ్యతిరేక పోరాటంలో అందరూ దాన్ని కాపాడుకున్నారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా కాపాడుకున్నారు. తెలంగాణ ఉద్యమం విజయవంతమైందంటే అది కౌలు కళాకారులకి ఆ కీర్తి దక్కుతుంది. అందుకని అందశ్రీని మీరు చాలా చక్కగా ప్రభుత్వం గౌరవిస్తున్నది. నిజమే, రుణం తీర్చుకోవాలి. గద్దర్ని కూడా గద్దర్ చనిపోయినప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు, ఆయన పిసిసి అధ్యక్షుడు, కానీ ఎల్బీ స్టేడియంలో పెట్టి చేసిండు. పిసిసి ఆధ్వర్యంలో అన్ని జరిగినాయి, ఇప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగింది. అందుకని మనం ఇంకా దీన్ని ముందు తీసుకొని పోవాలంటే సాంస్కృతిక వ్యవస్థ ఉన్నది, పాత సంస్కృతి అంతా వెలికి తీయాలి, కౌలు కళాకారులను వెలికి తీయాలి. తెలంగాణలో ఎంత సాహిత్య సంపద ఉందో దాన్ని అంతా తీసుకొచ్చి పట్టం కట్టాలి. అప్పుడే రేపు ప్రజల తెలంగాణ ఏర్పడింది. ఇప్పుడు ఊరికే భౌగోళిక తెలంగాణ ఏర్పడింది, రాజకీయ తెలంగాణ ఏర్పడింది తప్ప ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పడలేదు. ప్రజాస్వామిక తెలంగాణ కోసమే ఈ కౌలు కళాకారులందరూ తప్పించింది. వాళ్ళే దానికోసమే కళలు కన్నది. వాళ్ళ కళలు సాకారం కావాలంటే ప్రజల సంస్కృతిని వాడుకొని ప్రజల తెలంగాణ తీసుకురావాలి, ప్రజాస్వామిక తెలంగాణ తీసుకురావాలి. అప్పుడే వాళ్ళకు అసలైన నివాళి అవుతుంది. అంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో సాధ్యమవుతుంది అంటారా రేవంత్ రెడ్డి గారి అధ్యక్షుడు? ఆయన సాధ్యమైంది వాళ్ళు కాదు, పౌర సమాజం చేయాలి. ప్రభుత్వాలు చేయి, ఆయనకు చాలా ఒత్తిళ్ళు ఉంటాయి, చాలా బలహీనతలు ఉంటాయి. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అన్నీ ఉంటాయి, అందుకని వాళ్ళకి కాదు. మొన్నటిదాకా టీఆర్ఎస్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఇందులో ఉన్నారు కదా, వాళ్ళు చేయనిస్తారా? వాళ్ళందరూ ఏ జిల్లా పోయినా టీఆర్ఎస్ ఉన్న వాళ్ళే ఉన్నారు, అంతే కదా. టీఆర్ఎస్ చెరువు ఎండిపోయింది, కాంగ్రెస్ చెరువులోకి చేరినాయి అవన్నీ మొసళ్ళు, అవే ఉన్నాయి, వాళ్ళు చేయనియరు. పౌర సమాజం వేయాలి. అప్పుడు ఎక్కడ చేయనిచ్చిండ్రా? చంద్రబాబు చేయనిచ్చిండ్రా? చేస్తే 6 తూటాలు కాల్చింది కదా గద్దర్ మీద. మరి అప్పుడు అట్లే ఉంటుంది వాళ్ళది, ఏముంటుంది, వాళ్ళు ఏం చేయరు. ఈ ప్రభుత్వం కూడా చేయనియది, పౌర సమాజం చేసింది అప్పుడు కూడా. ఇప్పుడు పౌర సమాజం వేయాలి. వాళ్ళు పౌర సమాజం నుంచి వచ్చిన వాళ్ళు కదా, రాజకీయాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు. రాజకీయాలు వచ్చిన వాళ్ళు అయితే అసెంబ్లీలో పార్లమెంట్లో కూర్చుంటారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఏది చెప్తే ఆ దొంగ పనులు చేస్తారు. సార్, తెలంగాణ సంపాదించుకున్న రత్నాలు ఏవైతే ఉన్నాయో, అందశ్రీ కావచ్చు, లేకుంటే గద్దర్ కావచ్చు, వీళ్ళంతా కొంత కనుమరుగవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు వచ్చే యువతరానికి మీరేం చెప్తారు? తెలంగాణలో ఉన్న యువతరానికి ఇప్పుడు వాళ్ళ స్ఫూర్తిని ముందుకు తీసుకొని పోవాలి, వాళ్ళ పాటలన్నీ తీసుకోవాలి, పాటలకు పట్టం కట్టాలి, వాళ్ళ సంస్కృతికి పట్టం కట్టాలి. మళ్ళీ చిందు, యక్షగానము, భాగవతులు, ఒగ్గు కళాకారులు ఇవన్నీ మళ్ళీ ముందు తీసుకొని రావాలి. తీసుకొచ్చేసి ఆ గీతాలనే ముందు తీసుకొని పెట్టాలి. ప్రజల సంస్కృతే పెట్టాలి, సినిమా సంస్కృతి కాదు. వీటిని సినిమాలు తీయాలి. సినిమాలు తెలంగాణకు వ్యతిరేకం కదా. మరి అంత పెద్ద సినిమా రోజు తీస్తుంటే సినిమాలో నా పేరు యాదగిరి, మా ఊరు భువనగిరి, నా పని దాదాగిరి అని చెప్పి తెలంగాణలో జోకర్లుగా విలన్గా చూపించారు కదా. సినిమాలు అంతే, ఒక్క దేశభక్తి సినిమా తీసినరా? తెలుగు సినిమా అంటేనే అంత భూతే కదా ఉండేది. ఎందుకంటే ప్రొడ్యూసర్ చదువు లేదు, శీలం లేదు, సంస్కారం లేదు, తాగుబోతులు, వాగుబోతులు, వదురుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులే కదా వాళ్ళంతా, వాళ్ళే కదా. మరి వాళ్ళని పాటతోటి కొట్టినాం కదా, మనం పాటల్ని తూటా చేసుకున్నాం. ఏమైంది? సినిమా ఉందా తెలంగాణలో? సినిమా ప్రభావం ఏం లేదు, పాటల ప్రభావమే ఉంది. సినిమా వాడు గద్దరు వీళ్ళతో వస్తే పారిపోవాడు, అంతే కదా. చంద్రబాబు నాయుడు సినిమా మనిషే కదా, వాళ్ళ మనిషే కదా. 6 తూటాలు కాల్చిన కదా, ఎక్కడ పోయింది చంద్రబాబు నాయుడు? పరారాయవాడు. అందశ్రీది పాఠ్యపుస్తకాలు పెట్టాలని చెప్పేసి కూడా వినబడుతుంది. పాఠ్యపుస్తకాలు పెట్టాలి, చెప్పాలి కదా, పాటలు చెప్పాలి, దాని వెనుక కథ కూడా చెప్పాలి. ఏదో బల్బు అమెరికా వాడు అమెరికాను కొలంబస్ కనిపెట్టును, బల్బును థామస్ ఎడిసన్ ఆల్వా కనిపెట్టును, ఏమవుతుంది? మాయమైపోతుండదు అనుకోండి, అది బయటికి చెప్పాలి. మాయమైపోతుందా లేదా వేరే విషయం, అది పట్టణాల్లో మాయమైపోతుండు మనిషి. ఊర్లలో ఉన్నాడు, ఊర్లలో చదువు రానోళ్ళు, వ్యవసాయం చేసేటోళ్ళు, శ్రమజీవులు, వాళ్ళు మనుషులే, వాళ్ళు ఆదివాసులు మనుషులే. పట్టణాలు చదువుకున్న వాళ్ళు మనుషులు కాదు. వాడు మాయమైపోయింది. ఎందుకంటే ఇప్పుడైతే ఇంకా అన్యాయం, మిర్రర్ లైఫే కదా. సెల్ ఫోన్ మిర్రర్ చూస్తాడు వాడు, టీవీ మిర్రర్ చూస్తాడు, కంప్యూటర్ మిర్రర్ చూస్తాడు. ఇంకేముంటుంది వాడికి? ఏం జ్ఞానం ఉంటుంది? తెలివే ఉండదు. ఇంగ్లీష్ చదువుకుంటే కూడా వాడు ఇంగ్లీష్ ప్యారెటింగ్ జోకర్, చిలకలా ఇంగ్లీష్ పలుకుతాడు. అంత చిలకకెంత తెలివి వానికంతే తెలివి, చిలక ఎంత నీతో వానికంత నీతి. అందుకని మళ్ళీ మనము వీళ్ళని తీసుకొచ్చేసి
వీళ్ళ వీళ్ళ పాటల ద్వారా, మాటల ద్వారా, ఆటల ద్వారా తెలంగాణ సంస్కృతిని జాగృతం చేయాలి. మళ్ళీ మానవత్వాన్ని పుట్టించాలి. చదువుకునే మానవత్వం ఉండదు, చదువురానికి ఉంటుంది. అంతే కదా. పట్టణాలకు పోతే యాక్సిడెంట్ అయితే పక్కింటోడు పోతుంటాడు, నువ్వు యాక్సిడెంట్ అవుతుంది, ఎవరైనా పోతాడా, ఆదుకుంటాడా? మా అయితే షూట్ చేస్తుంటాడు. అదే ఊర్లో యాక్సిడెంట్ అయితే చదువురానోళ్ళు 100 మంది ఊరికి వస్తారు. వానికి వాళ్ళు మానవులు, పట్టణాల్లో మానవులు కాదు కదా. రేపటికి పోతే 100 మంది ఊరికి వస్తారు, లేపుతారు. అందుకని చదువుకున్న వాళ్ళకు, చదువు రాని వాళ్ళకు ఉన్న జ్ఞానం, వాళ్ళకున్న నీతి వీళ్ళకి కూడా చెప్పాలి. జై జై హే తెలంగాణ పాటను గత ప్రభుత్వం ఎందుకు గుర్తించలేదంటారు? ఎందుకు రాష్ట్ర గీతంగా ప్రకటించలేకపోయింది? ఎందుకు ప్రకటించలేదంటే ఆయన కేసీఆర్ నేనే తెచ్చినా అని చెప్పుకోవాలి. ఆయన తేలేదు కదా. ఒక్కసారి ప్రకటిస్తే అప్పుడు గద్దర్ పేరు కూడా అడుగుతారు కదా. ఏమైనా ప్రకటించడం, గద్దర్కి 4 గంటలు కూర్చున్న ఇంటర్వ్యూ చేయలేదు కదా. ఆయన ఏం చెప్పిండు, గద్దర్ ఎందుకు వచ్చిండు, తీసుకొచ్చింది తెలంగాణ మొదలుపెట్టింది గద్దరు, నేను, ఇన్నారెడ్డి వీళ్ళమే కదా. అప్పుడు ఏమవుతుంది, గద్దరే తెలంగాణ కోసం పనిచేసిందంటే కేసీఆర్ ఏం చెప్పిండు, నేనే అన్నాడు కదా, నేను జాతి పిత అన్నాడు కదా. నువ్వు జాతి పితవు కాదు, నువ్వు జాతి పీతవు. గద్దరే జాతి పిత అనొచ్చు. కొండ లక్ష్మణ్ బాపూజీ అంత పెద్ద ఆయన పేరు చెప్పుకుంటే ఎప్పుడన్నా తెలియదు కదా. ఆయనకి ఇల్లు ఇస్తే ఆయన ఇంటికి బయటికి పంపిస్తే పోలేదు, చచ్చిపోతే కూడా పోలేదు. కేసీఆర్ ఇచ్చింది, ఆఫీస్ ఇచ్చింది ఆయనే కదా. మరి అందుకని ఇది కూడా అంతే, నేనేం చెప్పుకోవాలి. కాబట్టి ఈయనకు కూడా ఇవ్వలేదు, గద్దరికి ఇవ్వలేదు అవకాశము, ఈయనకి ఇవ్వలేదు, దగ్గర మాట్లాడలేదు. పాటలు అది చేయి ఇది చేయి అని చెప్పి నా పేరు రాయమన్నట, నేనే అని రాయనట. మహాత్మా గాంధీ తర్వాత నేనే అని చెప్పిండు. ఈయన ఇష్టపడలేదు, అందుకని ఆయన పక్కన పెట్టేసిండు. అందుకని కేసీఆర్ అట్లనే ఉంటాడు. మనం ఏం చేయాలో ఆలోచించాలి. ఆయన ఏం చేయాలో నాకు తెలుసు, ఏం దాంతో నిరుత్సాహపడలేదు. ఇంకా ముందుకు పోయిండు, రాసిండు, పాడిండు, ప్రజలతోటే ఉన్నాడు చివరిదాకా, చచ్చిపోయేదాకా ప్రజలతోటే ఉన్నాడు. ఆయనకు సమస్య ఏంటంటే ఆర్థిక సమస్యలు, బాగా భయంకరంగా ఆర్థిక సమస్యలు ఉన్నాయి. కొడుకు చచ్చిపోయిండు, చిన్నప్పుడే తండ్రి చచ్చిపోయిండు, మొత్తం జీవితం అంతా విషాదమే ఆయనకు. సో ఆ విషాదము, తర్వాత ఆర్థిక సమస్యలు, దాని ద్వారా కుంగిపోయిండు. తర్వాత ఆయన కొన్ని నమ్మకాలు ఉండే, మూఢనమ్మకాలు కూడా ఉంటుండే. ఏం కాదు, నాకేం కాదు, నేను 100 ఏళ్ళు బతుకుతానని నమ్మకం ఉండే. అందుకని మందులు తినడం మానేసిండని అంటున్నారు. తినడా లేదా మనకు తెలియదు, కానీ ఏదేమైనా సరే ఆయనకు ఏ రకమైన దురలవాటు లేదు, వ్యసనాలు లేవు, డిసిప్లిన్ ఉంది, పొద్దున్నే ఎక్సర్సైజ్ కూడా ఉంది, వాకింగ్ ఉంది. కానీ ఆర్థిక సమస్యలను కుంగదీసినాయి. ఈ ప్రభుత్వం ఆర్థిక సమస్యలు పారదోలేటట్టు చూస్తుంది, కనిపిస్తుంది. అది సమాజం, ఇటువంటి వాళ్ళు సమాజం ఆదుకోవాలి. సమాజం కోసం వాళ్ళు పనిచేస్తే వాళ్ళ కోసం సమాజం పనిచేయాలి. అంతేగాని వాళ్ళు ప్రభుత్వం చూసుకుంటుందంటే ప్రభుత్వం చూసుకోకపోవచ్చు. ఇవాళ చెప్పొచ్చు, రేపు చెప్పకపోవచ్చు. ఇవాళ చెప్పొచ్చు, రేపు అమలు చేయకపోవచ్చు. రాత్గయి బాత్గయి. కేసీఆర్ అంతే కదా, రాత్రి చెప్పిండు, బాత్ చెప్పిండు. అందుకని ఆ పోరు ఆయనకు. ఎందుకు కేసీఆర్ ఏం చెప్పిండు, దళితులే ముఖ్యమంత్రి అన్నాడు, చేసిండా? మరి చేయలే కదా. మరి అందశ్రీని చేయొచ్చు కదా ముఖ్యమంత్రి, ఎందుకు చేయలే? దళితులే తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితుడే, ఆడిన మాట తప్పే లేదు, తప్పితే మడికాయ మీద తలకాయ ఉంటుందని అన్నాడు కదా. మరి ఎందుకు చేయలేను? గద్దరు ఎందుకు చేయలే? నేనేం చెప్పుకోవాలి కదా, అలా అట్లే ఉంటుంది. అందుకని కేసీఆర్ చేయడు, మనమే చేయాలి. పౌర సమాజమే వాళ్ళని గౌరవించాలి, వాళ్ళ కీర్తి శాశ్వతంగా ఉండేటట్టు వాళ్ళ ఆటలు పాటలు ప్రజలకు తీసుకొని పోయి ప్రచారం చేయాలి. అంటే పౌర సమాజం అంతా ఒక్కసారి ఉలిక్కిపడ్డ ఘటన జరిగింది. సో దాని గురించి ఏం చెప్తారు? అంటే హిట్మా ఎన్కౌంటర్ దానిపైన సమాజాన్ని కదిలించే శక్తి ఉంది. భావంతో, మాటతో, లయతో, శృతితో కవి కదిలిస్తాడు, గాయకుడై పల్లవిస్తాడు అంటూ అందశ్రీ అన్న పాటకు పల్లం కట్టాడు. జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం అంటూ తరతరాల బానిసత్వాన్ని తెలుగు ప్రజలకు, తెలంగాణలో ఉన్న బిడ్డలకు ఆయుష్గా, ఊపిరిగా నిలబడి తెలంగాణ సాధనలో తన పాటను పల్లవించిన అందశ్రీ అన్న నేడు లేకపోవడం చాలా చాలా బాధాకరమైన విషయం. అయితే అన్నయ్య పాటకు కావ్య గౌరవం దక్కాలని కోరినట్టుగా తెలంగాణలో బతుకమ్మ ఆట పాట చాలా గొప్పగా ప్రభవించింది. అక్క, బతుకమ్మ పరిశోధకురాలుగా నువ్వు బతుకమ్మ పాటకు కావ్య గౌరవాన్ని ఇచ్చినావంటూ అన్నయ్య నన్ను ఎంతో ఆత్మీయంగా పలకరించేవాడు. అయితే ఇక్కడ సమాజంలో, సమాజం కోసం కవి ఎలా ఉండాలి, ఒక మనిషి ఎలా ఉండాలి అని చెప్పడానికి అన్న జీవితమే ఒక ఆధారం. పుట్టుకలో పెరుగుటలో జీవన గమనంలోన అందశ్రీ అన్న పుట్టుక నుంచి మనం గుర్తు చేసుకుంటే
పుట్టుకలో పెరుగుటలో జీవన గమనంలోన ఆటుపోటులెన్ని ఉన్న సంద్రమై నిలిచావు, ఆటుపోటులెన్నున్న సంద్రమై నిలిచావు. నీ పాట నీ పాట నీ మాట వేదానికి రూపంగా ఎదిరించి ఎదిగావు సాహితీ శిఖరమై. మానవత్వ విలువలకై గర్జించిన సింహమై, సాహితీ సింహమై, సాహితీ సింహమై. నిజంగా కవి తన మనుగడ కోసం తన పుస్తకం ఎప్పుడు ప్రింట్ అవుతుందా అని ఎదురు చూసే కవులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే కవిత్వము అమ్ముకోవడానికి ఇష్టపడని బమ్మర పోతనకు ఒక నేడు పుట్టిన అందశ్రీ అన్న ఒక ప్రతిబింబం అనుకోవాలి. అలాంటి కవులు, అలాంటి కవితాక్షరాలు సమాజానికి పనికిరావు. సమాజాన్ని చైతన్యపరిచేవి, మట్టిని ప్రకృతిని ప్రేమించేవి, మానవత్వాన్ని పలికరించేవి బతకాలని అన్న కోరుకున్నాడు. అయితే మీ అందరి పక్షాన ఈరోజు నేను కోరుకుంటుంది ఒక సాహితీ శిఖరం. ఆయన అరణ్యవాసం వెళ్ళలేదు రాముల్లాగా పాండవులలాగా, కానీ అడవివాసం చేశాడు. జై జై హే తెలంగాణ గీతం ఒక ఊపు ఊపి తెలంగాణ రాష్ట్రం సాధించిన దరిమల ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలుసు. అయితే ఎక్కడున్నావు బావా అని మా వారు పలకరించినా నేను అడవిలో ఉన్న బావ అడికొస్తావా, నన్ను తీసుకెళ్తావా అంటుండే. మాకు మా ఇంటికి ఎట్లా అంటే ఒకవైపు అక్క బావతో సంబంధం, మరొక వైపు సాహితీ బంధం. ఆయన అడవిలో తిరుగుతూ ఆ విశ్వవిద్యాలయంలో ఉన్న పిల్లల బాధలను చూసిండు, సమాజంలో వాళ్ళకేం కావాలో చూసిండు. అక్షరం నేను నేర్వకుంటేంది, అమ్మవారే నా తలపై నుండి పలకరిస్తుంది అని ఆయన ఉపన్యాసాల్లో చెప్పాడు. ప్రభుత్వం ఎన్నో చేస్తుంది, ఇప్పుడు ఇది కూడా కోరుకుంటున్నాం. అన్న పేరు మీద ఉస్మానియా యూనివర్సిటీని పేరు అలా పెడితే తప్పకుండా చిరకాలం వారు ఉండిపోతారు. విశ్వవిద్యాలయానికి అక్కడ చదువుతున్న విద్యార్థులకు కూడా ఒక గౌరవం దక్కుతుంది, అది కోరుకుంటున్నాను. ఇక అన్నయ్య వాక్కులమ్మ ప్రచురణలు అంటూ మొదలెట్టారు. అంటే సాహితీ పోషకులు ఉంటేనే సాహిత్యం బతుకుతుందని తనకు తెలుసు. నదీ ప్రయాణం చేసేటప్పుడు ఆయన అభిమానులే ఆయన నదీ ప్రయాణం చేయించారు ప్రపంచమంతా. అందుకే తన మాటల్లో ఇంకొక రకమైన కోణాన్ని మా ఇంట్లో మా సార్తో మాట్లాడినప్పుడు నేను చూసేది. ప్రశాంతమైన జీవితం తన కుటుంబంలో కూడా ఉండాలని కోరుకొని ఆ సందర్భంలో ఈరోజు నిజంగానే మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్న పాట నేను విన్నప్పుడు నేను ఒక రచయిత్రినిగా పాట పాడుతాను, రాస్తాను కాబట్టి ఒకసారి నేను ఇలా పాడాను, నేను రాసుకున్నాను. ఓ మనిషి నీ మనుగడ ఎరుగవో మనిషి, మాయమైతున్న నీ రూపం వెతికితే గలవవో మనిషి. అమీబాగా పుట్టిన నీవు, పాసిజాగా ఎదిగిన నీవు, మనిషి రూపము ఎత్తిన నాడు నీ జన్మే ధన్యత అనుకున్నావు. ఏది 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 నీలో మానవ రూపం ఏది అని ఈ చరణం విన్నప్పుడు చెల్లె నేను మానవత్వం అక్క అంటాడు. ఎప్పుడు నేను చిన్నదాన్ని అనబోతగానే అన్న అక్క అంటాడు. అక్క మనిషి మానవత్వంగా ఉండాలంటే ఆయన రూపం కోల్పోకుండా ఉండాలని కోరా. నిజమే, మానవత్వం బతకాలని కోరుకున్నాడు. ఆయన విశ్వమానవుడు, విశ్వమానవుని కోరిక నెరవేరాలి. అందశ్రీ అన్న ఈ రోజుతో ఆగిపోడు. ఆయన మాయమైపోయింది మనిషి శారీరకంగానే, కానీ ప్రతి గుండెలో ప్రతి అక్షరంలో ఉన్నాడు. అన్న నీకు అక్షరాభివందనాలు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా చూస్తారంటే ఆయన దగ్గరుండి ఆయన అంత్యక్రియలు జరపడం కావచ్చు, రేవంత్ రెడ్డి వచ్చి పాడేయడం ఎట్లా చూస్తారు? అసలు తెలంగాణ సంస్కృతి అంతా అక్కడే కనిపించిందండి. చాలా సంతోషమైంది నిజంగా. సాహితీ లోకం తప్పకుండా ఈ రకంగా ఒక వందనాలు పెడుతున్నాం రేవంత్ రెడ్డి గారికి. ఎందుకు అంటే అన్నయ్య రేవంత్ నాన్న ఇలా పిలుస్తూ ఉండేది. వాళ్ళిద్దరి మధ్య అనుబంధం కూడా అట్లా ఉండేది. ఒకవైపు అనుబంధం, మరోవైపు సాహిత్యం అట్లా కదిలించింది రేవంత్ రెడ్డిని, వారి ప్రభుత్వాన్ని. నిజంగా సాహిత్యం బతికితే, సాహిత్యానికి విలువిస్తే చదువులమ్మకు విలువిచ్చినట్టే. మనం సమాజానికి ఉపయోగపడే సాహిత్యాన్ని గౌరవించారు రేవంత్ రెడ్డి గారు. ఒక తండ్రిలాగా నిలబడ్డాడు, కొడుకులాగా నిలబడ్డాడు. తెలంగాణ సంస్కృతి అంటే అందశ్రీ అన్నకు చాలా ఇష్టం.
ఈరోజు మేమైతే చూసాం, చాలా దగ్గరగా వారు బతికించారు. నిజంగా ఈ అనుభూతి మర్చిపోదండి. అన్నయ్య ఇంత తొందరగా పోతాడు అనుకోలే, కానీ ఆయన మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు అయితే తెలిసింది. ఇది చాలా 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 అరుదైన అవకాశం. నిన్న వాళ్ళ శ్రీమతి గారు కూడా వచ్చి పలకరించిపోయింది. ఒక కవిని కనిపిస్తే ఏం కోరుతారో అని పారిపోయే కాలం, కానీ కవికి ఎదురొచ్చి పాడమోసిన ముఖ్యమంత్రి గారు అంటే అక్కడ నేను ముఖ్యమంత్రి కన్నా ఒక మనిషిని చూస్తున్నాను. అన్న కోరుకున్న మానవత్వం ఉన్న మనిషిని, సంస్కృతిని కాపాడే మనిషి, వ్యక్తిత్వాన్ని గమనించాను. వారికి వందనాలండి. అంటే కవి అనేటోనికి ఒక గమ్యం అంటూ ఉండదు. కవి ఎల్లలేదనుడు కాబట్టి ఆయన ఆశయాలు నెరవేరినాయా లేదా అని అంటే గదరన్న ఆశయాలు నెరవేరినాయా? నెరవేరలే. అంతకుముందు గదరన్న కంటే అమరులైనటువంటి గూడంజన్ ఆశయం నెరవేరిందా? నెరవేరలే. కవికి ఇది అది ఇంత అని ఉండదు. అన్లెస్ కవి అంటేనే ఏమంటారు, గమ్యం లేనటువంటి వ్యక్తి. గమ్యం మీన్స్ ఆయనకు రేపు మొన్నటిదాకా కేసీఆర్ మంచోడు కదా అన్నాడు. రైట్, మంచోడు కదా అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి మంచోడు అని అనుకున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత మొదలైంది కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే కవి అయినా, ఇంకొక గాయకుడైనా, ఇంకో ఉద్యమకారుడైనా, ఇంకోలైనా సమాజ పరివర్తన కోరుకునేటువంటి వ్యక్తులు ఇంత అంత అని ఉండదు. కాబట్టి దాంట్లో భాగంగా ఆయన ఆశయాలు నెరవేరినా నెరవేరకపోయినా ఆయన సాహిత్యం ఈ భూమి ఉన్నంత వరకు, ఈ తెలంగాణలో తెలుగు యాస భాష ఉన్నంత వరకు మాలాంటి వాళ్ళని బతికిస్తాం. ఆయన ఆశయాల కోసం మేము పనిచేస్తాం. గత ప్రభుత్వం జయ జయ తెలంగాణ అనే పాటని రాష్ట్రీయ గీతంగా ప్రకటించలే, ఈ ప్రభుత్వం ప్రకటించింది, ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి తమ్ముడు, నేను ఏమంటున్నా అంటే చాలామంది, నేనేం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. అందశ్రీని కుల కోణంలో చూద్దామా, కవి కోణంలో చూద్దామా, ప్రాంతీయ కోణంలో చూద్దామా? మీరు చెప్పండి, జర్నలిస్టులు ఏ కోణంలో చూద్దాం? ఆయన ఒక కవి, రైట్. ఇప్పుడు కేసీఆర్ ఎవరో రాసినటువంటి పాటను నేనే రాసినాను అన్నాడు ఆయన. కేసీఆర్ ఏ కోణంలో చూసింటాడు? ఇప్పుడు ఏ కోణంలో? అందరినీ బానిస కోణంలో చూస్తాడు ఆయన. అందరు నా బానిసలు, నేను ఒక్కనే తెలంగాణ రాష్ట్రానికి రాజుని, ఆ కుర్చీ నాది, అప్పటికి ఇలానే కూర్చుంటా అనేటువంటి అహంకారం ఎవరికున్నా సరే, ప్రజలు తీవ్రమైనటువంటి విమర్శలు చేసినప్పుడు నువ్వు కుర్చీ కోల్పోవాల్సిందే. కాబట్టి ఏ కోణంలో కవులని, రచయితలని, ఉద్యమకారులని, జర్నలిస్టులని అందరినీ వాడుకొని నువ్వు రాష్ట్రం ఇంటి కోసం తెచ్చుకునేటువంటి కోణంలో పిరికడి మట్టి కాదురా తెలంగాణ అనేటువంటి విమర్శలను కూడా చేశాడు ఆయన. ఇప్పుడు కోటర్ అయినంత వరకే నీ ఆటలు సాగుతాయి, ఓటరు షూటర్ అయిననుకో ఖబర్దాన్ అనేటువంటి హెచ్చరికను కూడా చేశాడు. అంతేగాని ఆయన ఎప్పుడు కాంగ్రెస్ కండవ కప్పుకున్నాడు కాదు కదా. కాబట్టి ఆయన దళితుడు అన్నా కానీ నాకు దళితేంది భయ్, ఈ సమాజాన్ని 5 ముక్కలుగా నరికిరని మీరు అంటుర్రు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, పంచమ అన్న 5 వర్గాలుగా మీరు నరికి అతుకు పెట్టండి, మనుషులు అవుతారు అన్నాడు. అంతకంటే గొప్ప కవి ఉంటాడు? మనం కోరుకున్నది కూడా అదే కదా. రోజుకు ఒక కులహత్య, మతం పేరుతో దాడులు, కులం పేరుతో దాడులు జరుగుతూ ఉంటే అందరం కలిసి బతుకుదామని చెప్తా ఉన్నాం. కానీ కొన్ని పాటలు ఏం చెప్తున్నాయి, పలాని మతం ఏంది, మొలతాడు ఉన్నదా లేదా, టోపీ పెట్టుకున్నాడు లేనోడు, ఇటువంటి సంస్కారం లేకుండా మాట్లాడేటువంటి కేంద్ర మంత్రులు ఉన్నంతకాలం ఈ దేశం, ఈ రాష్ట్రం బాగుపడదు. కాబట్టి కవి అందశ్రీ గారు చెప్పినటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ప్రధానంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని చాలామంది కవులు, కళాకారులు, ప్రజా సంఘాలు కూడా అంటున్నాయి. నిజంగా ఇచ్చిందంట అన్న? ఒకటి అన్న, నేనేమంటున్నా అంటే అందశ్రీ ఒక దళితుడు కాబట్టి ముఖ్యమంత్రి వచ్చి భుజాల మీద మోసిండు. సంతోషం. ఎవరికి సంతోషం? కవులకు, మనలాంటి వాళ్ళకు. ఎందుకనంటే మందకృష్ణ చెప్పినట్టు పశువులు వస్తుంటే మేము మాలోళ్ళు కానీ, మాదిగోళ్ళు కానీ, ఇంకా మిగతా 59 కులాలు కానీ, ఇంకా వేరే కింది కులాలు కానీ నడుచుకుంటూ వస్తుంటే పశువుల దగ్గర పోయేటోళ్ళు మనుషులు కానీ మా దగ్గర రాకపోయేటోళ్ళు. అంటే పశువుల కంటే మమ్మల్ని హీనంగా చూసినటువంటి ఈ సమాజంలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక దళిత కవి అయినందుకు భుజాల మీద మోసి ఒక కన్న కొడుకులాగా అంత్యక్రియలలో పాల్గొనడం అనేది ఆయన ఉద్దేశం. నేను కాదనంటలే. కానీ కుల సమాజం ఇది, అవునన్నా కాదన్న కుల సమాజం, దాంట్లో ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వచ్చినటువంటి దాంట్లో పాల్గొన్నందుకు నేను నిజంగా ముఖ్యమంత్రికి సెల్యూట్ చేస్తా ఉన్నాను. ప్రభుత్వ ఏదైతే చొరవ తీసుకుని దానికి అభినందనలు. కానీ ఒక దళితుడు పోయి ఒక రెడ్డాయనో బాబాయనో పాడెమొత్తుడు, వాళ్ళకి జిన్నాబాద్ కొడతారు. దళితులు ఉద్యమకారులు చాలామంది రెడ్డోల్లో, బాబనోల్లో చనిపోయినప్పుడు పోయి జోహర్ అని చెప్పినాం. అరే ఇంత గొప్ప పలాని శ్యామ దళితుడు, పలాని అందశ్రీ దళితుడు, పలాని గద్దరు దళితుడు, ఎంత గొప్పగా రెడ్డోళ్ళందరూ జిందాబాద్ కొడతారా? కొట్టరు. కాబట్టి ఇది కుల కోణంలో చూడాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చింది కాబట్టి మాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు అందరూ అభినందిద్దాం. అయినా సరే మంచైనా చెడైనా మంచి పని చేశారు. ఆయన ఇక్కడికే రాసి పెట్టిందో, ఆయన అనారోగ్య కారణంతో చనిపోయాడు కాబట్టి ఆయన సాహిత్యాన్ని మనందరం బతికించాలి. ఆయన ఆశయాల కోసం మనందరం పనిచేయాలి. ఇప్పుడు అందశ్రీ యొక్క సేవలు ఇంకా తెలంగాణకు అవసరం ఉండే అంటావు? ఉన్నది కదా బ్రదర్, ఉన్నట్టే కదా. ఇప్పుడు అందశ్రీ గారు చెప్పినట్టు ఏమన్నాడు ఆయన, నాకు చదువు రాదు, చదివేనా నన్ను చదువుకోవాలి. మా అమ్మ ఎవరికి అన్నదో తెలియదు, ఓ తల్లి నన్ను చదువుకున్నది, ఇంత బువ్వ పెట్టింది, ఈ సమాజాన్ని చూసి నేను తెలివితేటలు నేర్చుకున్నా, ఉన్నోడు లేనోడు. ఆయన ఓ నిప్పుల వాగానే ఒక పెద్ద పుస్తకం వేసిండు,
తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని నదుల్ని చూడాలి. నది అని అంటే ఎల్లలు నది ప్రవహించేటువంటి నది లాంటి నేను అనేది నా ఉద్దేశం. ఏంటి ప్రవహించేటువంటి నది అని అంటే నది పోతా ఉంటే దాంట్లో ఆ నీళ్లకు రాళ్ళు అడ్డొస్తాయి, రప్పలు అడ్డొస్తాయి, పాములు అడ్డొస్తాయి, తీర్లు అడ్డొస్తాయి, కట్టెలు అడ్డొస్తాయి, అన్నిటినీ తన్నుకుంటూ పోయేదే ఓ నది అనేది తన ఉద్దేశం. కాబట్టి ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా ఎదుర్కొని సమాజం కోసం, సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతల మీద పాటలు రాసినటువంటి వ్యక్తి. ముఖ్యంగా మనలాంటిలో గర్వపడాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ తెలంగాణ ఒక రాష్ట్ర గీతాన్ని, తెలంగాణ యాంథమ్ని రాసినటువంటి గొప్ప కవి. అక్షరాలు కూడా రావే. ఐఏఎస్ ఐపీఎస్ చదువుకున్నటువంటి వ్యక్తులు కూడా ఆయనలాగా సాహిత్యం రాయలేడు. కాబట్టి ప్రజల కష్టాలు తెలిసి, లేకపోతే ప్రజల కన్నీళ్లు తెలిసి, కింది కులాల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళకే ప్రతిభ ఉంటుంది అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదో చెప్పాడో అందుకు నిదర్శనం అందశ్రీ గారు. సాన్నిహిత్యం ఎలా ఉండేది అతనితో? అంటే నాకు పెద్దగా బహుజన ధూమ్ధాం పెట్టినప్పుడు మేము మత్స దేవేంద్ర అన్న ఒకనొక సందర్భంలో ఎక్కడున్నావు బాబు కలవాలంటే, నాన్న నేను తెలుగు యూనివర్సిటీ ఉస్మానియా తెలుగు యూనివర్సిటీ దగ్గర అక్కడ కూర్చున్నా అంటే పోయినాం. పోతే మేము కొట్లాడుతున్నాం బాబు, మాకు తెలియక చిన్నపిల్లలం కాబట్టి అగ్రకులాలకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నాం బాబా అంటే, ఏదో బాగలేదు అగ్రకులాలు కాకుండా ఇంకేదో అంటారు చూడని అన్నాడు. ఆధిపత్య వర్గాలు అంటాం అంటే ఇది బాగున్నది, ఆధిపత్య వర్గాలు అనేటువంటి పదం వాడండి, వాళ్ళ హృదయం గాయపడదు, మీ హృదయం కూడా గాయపడదు, ఇది కుల సమాజం. మీరు అంతమంది అన్నారు కదా, దళితుడు సమాజాన్ని రెడ్డి ఎత్తుకుంటారు, రెడ్డిలకు జిందాబాద్, రెడ్డిలు మంచోళ్ళు అని మన దళితులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు జిందాబాద్ కొడతారు. అదే దళితుడు వచ్చి రెడ్డి అయిన సమాజం సారీ ఏమంటారు మన దాన్ని మోస్తే మనలు వాళ్ళు జిందాబాద్ కొట్టరు. కాబట్టి ఇది కుల సమాజం. మన ఓట్ల కోసం వాళ్ళు వేసేటువంటి ఎత్తుగడల్ని మనం పసిగట్టాలి అనేటువంటి అనేక విషయాలు చెప్పింది. కానీ మంచి అయినా చెడైనా ఆయన ఏ రాజకీయ పార్టీలో లేడు కాబట్టి స్వతంత్ర కవిగా ఉన్నాడు కాబట్టి ఆయన అందరం మేము గౌరవిస్తాం. ఆయనతో ఉన్నటువంటి 1-2 సార్లు కలిశాను. చక్కగా నాన్నని పిలిచేవాడు. ఆయన ఒక విశాల దృక్పథంతో ఒక కులానికో మతానికో నేను కట్టుబడి పనిచేయను అనేటువంటి కోణంలో చెప్పాడు. సరే బాప నేను కరపత్రం ఇచ్చిన, నమస్తే పెట్టి వచ్చినాం అంతవరకు. స్మృతివనం కూడా ప్రభుత్వం నిర్మిస్తుందంట కదా, దాని ఎట్లా? ఇప్పుడు ఒకటి బ్రదర్, ఈ రోజే కదా జరిగింది. మంత్రి గారు వచ్చారు, అడ్లూరు లక్ష్మణ్ గారు వచ్చారు, చాలామంది కవులు, మేధావులు, రచయితలు అందరూ వచ్చారు కదా. చూద్దాం, మీరు ఒక నిర్మించకపోతే మీలాంటి జర్నలిస్టులు మాలాంటి వాళ్ళు ఊకోం కదా. నిర్మించిన దాకా మనందరం పోరాటం చేద్దాం.